విజయవాడ నగరవాసులకు బుడమేరు వరద టెన్షన్ పట్టుకుంది. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. గుణదల 1వ డివిజన్లోని వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి పెరిగితే బుడమేరు అంచున ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది. గత ఏడాది పరిస్థితులు పునరావృతమవుతాయని బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద నీటితో పాటు పాములు, తేళ్లు, విషపు పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని అంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వాసులను బుడమేరు టెన్షన్ వెంటాడుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో బుడమేరు ప్రవహించే పలు ప్రాంతాలు నీటిమయమైపోయాయి. పూర్తిగా బుడమేరు కాలువ వరద నీటి ప్రవాహంతో చిక్కున్న నేపథ్యంలో ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే బుడమేరు ప్రవహించే ఈ గుణదల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రిడ్జి పైనుంచి ఈ నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ బుడమేరు ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ గుణదల ప్రాంతానికి సంబంధించి 1వ డివిజన్లో ఉండే ఈ బ్రిడ్జి పైన పూర్తి స్థాయిలో నీళ్లు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఆగస్టు నెలలోనే పూర్తి స్థాయిలో బుడమేరుకు వరద ప్రవహించిన నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు విజయవాడ నగరం అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయి ఈ బుడమేరు దుఃఖదాయనిగా మిగిలిపోయిన పరిస్థితుల నేపథ్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ బుడమేరు సమీప ప్రాంత ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ గుణదల ప్రాంతంలో భారీ స్థాయిలో నీరు చేరుతున్న నేపథ్యంలో ప్రజలు టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ తూటికాడ ఈ వాగుపై పూర్తి స్థాయిలో చేరి నీటి ప్రవాహానికి కూడా తీవ్రంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో అధికారులు కూడా దీనికి సంబంధించి కొంతవరకు చర్యలు చేపట్టారు. ఈ వాగు ఉధృతికి ఆ ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఈ తూటికాడను తాత్కాలికంగా ప్రస్తుతం సహాయక చర్యల్లో భాగంగా తీసి పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రవాహం అయితే దిగువ ప్రాంతానికి ప్రస్తుతం నేరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ బుడమేరు పరివాహ ప్రాంతంలో ఉండే ప్రజలు మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలకు ఇవాళ అధికారులు పాఠశాలలకు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించారు. విద్యార్థులు ఏదైనా అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే బయటకు రావాలి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ వాగు ఉధృతి భారీగా ఉన్న నేపథ్యంలో ఈ వాగు నుంచి తేళ్లు, పాములు వంటి విషజంతు సర్పాలు తమ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పేసి సమీప ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కానీ కురిస్తే మరోసారి బుడమేరు పొంగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంత రాత్రి నుంచి వర్షం రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో కొంత తాత్కాలిక ఊరట లభించినప్పటికీ ఈ వర్షం ఉధృతి కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎటువంటి గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మాత్రం ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం గుణదలలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్.